హాయ్ గాయస్, వెల్కమ్ టు ద ఛానల్ బిఎన్ డైరీస్. ఈ రోజు మనతో బాబీ అలియాస్ యశ్వంత్ ఉన్నాడు. ఈ రోజు వాడిని క్వశ్చన్స్ అడిగి ఈ రోజు మనం ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. బాబీ, ఈ రోజు మనం ఫస్ట్ నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నేను అసలు ఎలా కలిసావు, ఏంటి నీకు ఎలా గుర్తుంది, నువ్వు చెప్పు. ఈయన కలిసింది ఎప్పుడంటే కోవిడ్ లోనే. కోవిడ్ ఇలా స్టార్ట్ అయింది, పార్క్ వెళ్ళడం స్టార్ట్ చేశాను, వీడు కలిసాడు. అది కూడా రామ్ వల్ల, అంటే మా ఇద్దరికి ఆ పరిచయం చేపించింది రామ్. సో అది మెల్లగా బాండ్ క్రియేట్ అయ్యి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ కొంచెం గట్టిగా అయింది. ఫర్ 4 years మేము ఇప్పటికి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్నాం. ఇప్పుడు నువ్వు నాకేమన్నా చెప్పాలనుకుంటున్నావా, ఏమన్నా చెప్పలేక అయిపోయావా? అంటే నాలో నీ కంప్లైంట్స్ ఏంటి? బద్దకష్టండి. పని చేయించుకుంటారు తెలుసా, రాజులా కూర్చొని పైన కూర్చుంటాడు. రే నువ్వు వచ్చి, రే ఇది నువ్వు ఇచ్చేయి. వీడు మాత్రం ఏం చేయడు, కానీ కమాండ్ ఇస్తాడు. నాకు అది నచ్చదు అసలు. అది చెడ్డ చిరాకు. దానికి కూడా పెట్టాలి వాయి పెచ్చిపోతుంది. నీకు మనం ఏది చేద్దాం ఫ్యూచర్ లో, ఏది చేస్తే నీకు నచ్చదు? ఏది చేసినా కలిసి చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. అంటే మా బాండింగ్ లో చాలా చూసాం, అంటే సంతోషాలు చూసాం, కష్టాలు చూసాం. అంటే ఈ ఎవ్రీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ మా ఇద్దరు బాండింగ్ లో అంటే మా ముగ్గురు బాండింగ్, అంటే ముగ్గురే బాండింగ్ చూసినప్పుడు అయితే మేము ముగ్గురమే ఉండాలి, ముగ్గురమే కలిసి తిరగాలి, ముగ్గురం కలిసి ఏదో ఒక పని చేసి లైఫ్ లో సెట్ అయి ఉండాలి, ఇదే అనుకుంటున్నాం మేము. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఏం జరగలేకపోతుంది. కానీ ఇన్ ఫ్యూచర్ విల్ డూ ఇట్. ఏదో ఒకటి చేసి కలిసే ఉందామని ప్రయత్నిస్తాం. అంతే, ఏదో బిజినెస్, సంథింగ్, జాబ్, ఏదో ఒకటి చేసి ఇట్లాంటి ఒక చిన్నపాటి రూమ్ లోనే ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ ఇట్స్ టేక్ సమ్ టైం, అంతే, ఇంకేం లేదు అంతకన్నా. నువ్వు నన్ను ఏమన్నా క్వశ్చన్స్ అడగలను? క్వశ్చన్స్ అడిగితే, నీ లైఫ్ లో దరిద్రమైన ఇన్సిడెంట్, గుడ్ ఇన్సిడెంట్ జరిగినవి, అంటే నీ పర్సనల్ గా. దరిద్రమైంది, మంచిది, రెండు చెప్పు. ఫస్ట్ మంచిది చెప్పు, తర్వాత దరిద్రం చెప్పు. మంచి ఇన్సిడెంట్ వచ్చేసి, మేమందరం అసలు కలవడం, లాక్డౌన్ లో మేము ఎంజాయ్ చేయడం, ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి కూడా మేము అందరం కలిసి ఒకే రూమ్ లో ఉంటున్నాం, అందరం ఒక ఫ్యామిలీలో ఉంటున్నాం. అది నాకు చాలా ఇష్టం. నచ్చింది వచ్చేసి, అప్పుడప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. ఒకరికి ఒక అభిప్రాయం ఉంటది, ఇంకొకరికి ఒక అభిప్రాయం ఉంటది. అది కొంచెం క్లాష్ అవుతూ ఉంటది, కానీ మళ్ళీ కలిసిపోతుంది తర్వాత. అదే నా నచ్చింది. నెక్స్ట్, ఇప్పుడు నువ్వు చిన్నప్పటి నుంచి భరత్నారే, బుట్టి మొత్తం భరత్నారే కాబట్టి నీకు భరత్నార్లో ఒక చిన్నప్పుడు నీకు నచ్చింది ఏంటి, ఇప్పుడు నచ్చింది? గ్రౌండ్ పార్క్ రిగ్రెట్ అయితే ఇప్పటికి మన పెద్ద పార్క్ చూసి, అది 3 మ్యాచ్లు ఆడే పార్క్. అది ప్రతిసారి అన్నవాళ్ళు ఆడేటోళ్ళు. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను చూసింది 8 years, 9 years, 10 years. నేను ఒక 8th వరకు చూసాను ఆ గ్రౌండ్ అలాగే ఉండడం చూసాను. 8th తర్వాత మొత్తం మారిపోయింది. చాలా రిగ్రెట్ అయితే చూసినప్పుడల్లా మస్తు బాధ వేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మా చైల్డ్హుడ్ మేము ఆడిన గేమ్స్ కానీ, మేము చేసిన దరిద్రమైన అల్లరి పనులు కానీ, అన్ని మిస్ అవుతుంటా. కానీ లైఫ్ గోస్ ఆన్, నథింగ్ కాన్ స్టాప్ us. సో అది ఆ రెండు చాలా మిస్ అవుతుంటా. తెలియని వాళ్ళకి చెప్పాలంటే, అసలు మా భరత్నార్లో ఒక గ్రౌండ్ ఉంటది. ఆ గ్రౌండ్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక పెద్ద గ్రౌండ్, దాంట్లో మినిమం ఒక 4 మ్యాచెస్ ఆడేటోళ్ళు. టోర్నమెంట్స్ అన్ని జరిగి పొద్దున్న నుంచి రాత్రి దాకా కొన్ని మంది అక్కడే గడిపేసిన రోజులు కూడా ఉంటాయి. అక్కడే పొద్దున్న నుంచి రాత్రి దాకా క్రికెట్ ఆడుకోవడం, ఎంజాయ్ చేయడం ఫ్రెండ్స్ తో. మా చైల్డ్హుడ్ అంతా గ్రౌండ్ లోనే జరిగింది మాక్సిమం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ గ్రౌండ్ ఇప్పుడు పార్క్ చేస్తారు. ఇప్పుడు దానిలో జస్ట్ వాకింగ్ తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం. దానికి కొంచెం ఫీల్ అవుతున్నాం. అలా మరి నువ్వేం మిస్ అవుతున్నావు చెప్తారా నీ చైల్డ్హుడ్ నుంచి? నా చైల్డ్హుడ్ లో నేను మిస్ అయ్యేది ఏంటంటే, చిన్నప్పటి నుంచి భరత్నార్లో అసలు మనకి అంత బ్రెయిన్ ఉండదు. ఒక గల్లీకి వెళ్తే ఏ గల్లీకి వచ్చామా అని తిరుగుతూ ఉంటాం. ఏ గల్లీలోకి వెళ్తే ఆ గల్లీలో ఫ్రెండ్స్ చేసేసుకుంటాం. ప్రతి గల్లీలో ఫ్రెండ్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. మంచిగా చిన్నప్పటి నుంచి ఆడుకుంటాం. అసలు హాలిడే ఎప్పుడు వస్తుందో అని వెయిట్ చేయడం. హాలిడే వచ్చిన తర్వాత పొద్దున్న నుంచి రాత్రి దాకా ఆడుతూనే ఉన్నాం.
ఇంటికి వెళ్తే మళ్ళీ మమ్మీ ఆపేస్తదేమో, ఇంట్లోనే ఉండమంటదేమో, కొడతదేమో అని చెప్పి పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇంకా బయటే. తర్వాత ఇంటికి వెళ్తే అది దెబ్బలు పడితే అది వేరే విషయం. కామెడీ విషయం ఏంటంటే హాలిడే వచ్చుడుతో అయిపోద్ది. అదేంటో నాకు అర్థం కాదు. స్కూల్ మాత్రం అవ్వరా బాబు అన్నా కానీ అవ్వదు. గంట సేపు 2 రోజులు కనిపిస్తుంది. హాలిడే అనుకో, ఒక్క రోజు గంటలు అయిపోయినట్టు అమ్మ అనిపించేది. అదేంటో కానీ చెప్పుకోవచ్చు మనం అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చామంటే చాలా సాహసం చేసాము రాను అమ్ము. కానీ నాకు ఒకటి అర్థం కాదు, ఇప్పుడు సోకాల్ జనరేషన్ లో నచ్చనిది ప్లస్ నీకు నీ చైల్డ్హుడ్ లో అంటే సిమిలర్ గా లేకుండా ఉన్నది అనేది నీకేమనిపిస్తుంది? సిమిలర్ గా లేదు ఈ జనరేషన్ ఏంటంటే, ఒకప్పుడు 10th క్లాస్ వచ్చేదాకా బయటే ఆడుకునేటోళ్ళం, బయటే ఉండేటోళ్ళం, గ్రౌండ్స్ అవి ఇవి తిరిగేటోళ్ళం, ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు ఫోన్ లో ఫ్రీ ఫైర్లు పబ్జీలు అనుకుంటా ఆడుకోవడం, అవన్నీ జరుగుతూ ఉండేసరికి అసలు ఫిజికల్ బయటికి రావడం మానేశారు. కొంతమంది ఇంట్లోనే గేమ్లు ఆడుకోవడం, ఫోన్లు చూసుకోవడం అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఫేస్బుక్ లో ఈ ఇన్స్టాలు ఈ తెలిసింది ఎప్పుడు ఇంటర్ ఆ ఫేజ్ లో. ఇప్పుడు చిన్నపిల్లల్ని అడిగినా కూడా 6th 7th క్లాస్ లోనే ఇన్స్టాల్ చేసేసుకుంటున్నారు, ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ బెస్టీస్ అసలు ఈ జనరేషన్ ఏంటో అసలు నాకు అస్సలు అర్థం కాదు. అమ్మో జెన్జీ అంట కదా, బాబోయ్ కొత్త వైరస్ లెక్క కొత్త జెన్జీ, అదేందో నాకు అర్థం కావట్లే. కానీ అంటే ఏముంది, ఇట్స్ గోయింగ్ ఆన్ బట్ ఇట్స్ హ్యాపీ, సమ్ వాట్ హ్యాపీ. మా ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ఒక రోజు మేము సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. అయితే వెళ్ళాము, టికెట్లు తెచ్చుకున్నాం. సినిమాకి ఇంకో గంట టైం ఉంది కదా అని చెప్పి ఆవిడాడి ఇంటికి వెళ్ళి తినేసి వద్దాం అనుకున్నాం. నేను రామ్ చరణ్ బాబీ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. నేను రామ్ చరణ్ గంట అయింది సినిమా టైం అవుతుందని ఇంటికి వచ్చా. వీళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే వీడేమో సోఫాలో పడుకొని ఉన్నాడు. ఒరే బాబీ సినిమాకి వెళ్ళాలా, లెగరా అంటే వద్దు నా వల్ల కాదు వదిలే అనుకుంటా ఆ రోజు సినిమాకి రాదు. నేను రామ్ చరణ్ వెళ్ళాల్సి వచ్చి నా కోసం మళ్ళీ ఆ సినిమా నేను చూడలేదని చెప్పేసి అంటే ఇప్పుడు నాకేంటంటే సినిమా అంటే ఒక సెలబ్రేషన్. టిఎఫ్ఐ బానిసీడు ఈడు చెప్తున్నా కదా, ఒక సినిమాని మినిమం 5 సార్లు చూడండి నిద్రపోడు, అది కూడా థియేటర్ లోనే. పైరసీ ఎవడని చూస్తున్నాడు అని తెలిస్తే ఆయన కుక్కను పట్టుకుని కొడతాడు. అదే ఫిలిం ఇండస్ట్రీ మొద్దు పెట్టానుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మన దాంట్లో నీకు నచ్చిన ఏం ఇన్సిడెంట్? మన దాంట్లో ఒక ఇన్సిడెంట్ చెప్పు. మనదా 2 చెప్తా. ఒకటి వచ్చేసి మేము ఎప్పుడు ఏ దరిద్ర గొడవ పడ్డా మళ్ళా ఏది క్యారెక్టర్ వెళ్ళిపోతాం, నైట్ ఏం చేద్దాం, వేద్దాం ఏమేద్దాం, కూల్ డ్రింక్ వేద్దాం. ఇలాగే ఈ కన్వర్జేషన్ లో ఆ కొట్లాట మర్చిపోతాం. అంటే అదొక మా ఫ్రెండ్షిప్ లో అది ఒక పాజిటివ్నెస్ బాగుంది. అది బాగుంటుంది మా దగ్గర. ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే రామ్ గాడి వాళ్ళ డాడీ తిడతాడు. అది తిట్టినట్టే ఉంటది కానీ తిట్టినట్టు ఉండదు, ఏదో విచిత్రంగా తిడతారు. అదే అంటే నీ మొహం బాలేదురా అని చెప్పేది, నీ మొహం ఏదోలా ఉందిరా అన్నట్టు, అదే అందంగా చెప్పినట్టు ఉంటది. అది కొంచెం కామెడీగా అనిపిస్తుంది. ఈడు నేను కూర్చొని మేమిద్దరం మొహాలు చూసుకుంటూ నవ్వుకుంటా తిడుతుంటే నాకు ఆ ఇన్సిడెంట్ ఇప్పటికీ కళ్ళలో తిరుగుతుంటది ఎప్పుడు చూసినా. కానీ చాలా దరిద్రాలు జరిగినాయి లైఫ్ లో. రామ్ గఢ్ లైఫ్ లో చాలా దరిద్రాలు. కానీ మంచి జరిగిందంటే ఆడికి జాబ్ రావడం, నిజంగా లిటరలీ వాడి లైఫ్ లో మంచి జరిగిందంటే ఆడికి జాబ్ రావడం, ఎంతో కాస్త ఆడికి మైండ్ పీస్ ఉండడం, మేమిద్దరం దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. కొంచెం బిజీ అయిపోయి వాడిని తెస్తాం ఇక్కడ మధ్యలో కూర్చోబెట్టి మళ్ళీ మేము ముగ్గురం కూర్చొని మాట్లాడతాం. మా జర్నీ ఏంటి అసలు, ఈ నా కొడుకు మధ్యలో కూర్చుంటాడు కదా, ఆ నా కొడుకు నన్ను ఎలా కలిసాడు, ఈయన ఎలా కలిసాడు, మేము మా ఇద్దరిని ఎలా కల్పించాడు వీడిని అడుగుతాం. నెక్స్ట్ ఎపిసోడ్ ప్లాన్ చేద్దాం. ఇప్పుడు నువ్వు బీటెక్, నేను డిగ్రీ, నువ్వు నాకన్నా 1 year పెద్ద,
కానీ ఒరే ఈరే అనుకుంటా అలాగే గడిపేస్తాం, ఒక్కొక్కటి తిట్టుకుంటాం, అంత బానే ఉంటది. మేము ఈ ఇయర్ లో అందరం కలిసి ఉందామని ఒక నిర్ణయం తీసుకొని ఒక రూమ్ తీసుకున్నాం. ఆ రూమ్ లో మేము అందరం రాత్రి వచ్చి ఇక్కడ చిల్ అవుతాం. పైగా అందరం ఎవరి లైఫ్ లో ఆడి బాధల్ని మర్చిపోయి మంచిగా అందరం ఫ్రెండ్స్. మాకు మా ఈ డెన్ అనేది స్టడీ రూమ్ లెక్క, పర్సనల్ రూమ్ లెక్క, రిలాక్స్ రూమ్ లెక్క, అంటే ఎవ్రీ ఆస్పెక్ట్ కి పనిచేసేలా మేము ఒక రూమ్ తీసుకున్నాం. చదువుకోవడానికి కానీ దేనికైనా. పర్టికులర్ గా మేము తీసుకుందంటే ఒక రిలాక్సేషన్ కోసం. ఎందుకంటే ఊరికే ఇంట్లో ఉండి అంటే ఉండడం కాదు, కానీ కొంచెం మైండ్ కోసం ఈ తీసుకొని ఏదో వీక్లీ ఒకసారి 2 days కైనా 3 days కైనా రూమ్ లో ఉండాలి అని చెప్పేసి రూమ్ తీసుకున్నాం మేము. అది కూడా ఎవరి రూమో కాదు, ఇది మా పెద్దనాన్న వాళ్ళ రూమే. ఈ నా కొడుకు నన్ను పట్టుకొని పిండి అరే రూమ్ కావాలరా అని చెప్పేసి నాతోనే ఈ రూమ్ తీపిచ్చాడు. చాలా పెద్ద ఇన్సిడెంట్ అనుకోండి అది, చేసిందంత దరిద్రం. అది చాలా దరిద్రంగా ఉంటది. మేము ముగ్గురమే ఫ్రెండ్స్ ముందు, తర్వాత మాకు ఇద్దరు కలిసారు. ఒకటి ధార్మిక్, ఇంకోటి కౌశిక్. వీళ్ళిద్దరు ఏంటంటే ధార్మిక్ వచ్చేసి రామ్ చరణ్ వాళ్ళ తమ్ముడు, కౌశిక్ వచ్చేసి ధార్మిక్ వాళ్ళ ఫ్రెండ్. మేమిద్దరం ఎలా అయిపోయామంటే మేమందరం మొత్తం అందరం కలిసి అన్నదమ్ములం, ఫ్రెండ్స్, అన్ని మేమే అందరం కలుస్తాం, మాట్లాడుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. నా కొడుకులు ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోయారంటే ఇన్స్టాగ్రామ్ లో యునైటెడ్ బ్రదర్స్ అని, వాట్సాప్ లో కన్యరాశి టీం అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసి పెట్టేశారు. నేను షాక్ అయ్యా ఫస్ట్, కన్యరాశి టీం ఏంట్రా అని చెప్పేసి. ఈడేమో హరీష్ గారు అరేమో కన్యరాశి టీం ఏంట్రా అని అడిగితే ఏమో ఆ సినిమాలో ఉంది కదా ఈ నగరంకి ఏంది, సో సేమ్ టీమ్ తో మన దాంట్లో కూడా 5 మందే ఉన్నారు కదా, అలా కలిసి పెట్టేసామా అన్నాడు. పైగా మా ఎదుగురులో ఎవరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అది ఇంకో ట్రాజిక్. లేలే ట్రాజిక్ ఏంటంటే అసలుకి మాకు అమ్మాయిలతో మాట్లాడడం ఎంత భయం అంటే ఏదో గద్దలు పోతాయి అంత భయం. అంతే. అంటే అక్కడ కనిపించిందంటే అయిపోయి నెక్స్ట్ గల్లీ షిఫ్ట్. నాకు అమ్మాయిలో ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏ అమ్మాయిని ఇప్పటిదాకా గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నాం అంత ఆశ రాలా. వచ్చినా కాలా అది. సర్లే వేరే టాపిక్. నాదే ఇట్లుంటే మనోడు చాలా ఎక్స్ట్రీమ్ లో ఉంటదిలే, వద్దులే. ఆడ ఎక్స్ట్రోవర్ట్నెస్ కి అసలు ఏ అమ్మాయి కూడా మాట్లాడదు. అట్లా ఏం చేస్తావు, ఒక్క గర్ల్ ఫ్రెండ్స్ లో కూడా ఒక్క అమ్మాయి కూడా లేదనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు నెక్స్ట్? ఎట్ ద లాస్ట్ ఐ వాంట్ టు బి ఏ బిజినెస్ మ్యాన్. నేను బిజినెస్ మ్యాన్ అవుదాం అనుకుంటున్నాను. నా సొంతంగా ఒక బిజినెస్, అంటే ఒక సపరేట్ గా బిజినెస్ ఓపెన్ చేసి దాంట్లోనే వెళ్ళాలనుకుంటున్నాను. కానీ దానికి పెట్టుబడి కావాలి కదండి, దానికి కొంచెం కష్టపడాలి కదండి. సో ఫర్ ద స్టార్టింగ్ ఒక 2-3 years దాకా ఒక జాబ్ చేసి డబ్బు సంపాదించి ఏదో ఒకటి చేసి ఒక ప్లాన్ ఉంది, ఒక ఐడియా ఉంది. సో ఆ ప్లాన్ ఐడియా ఈడితోనే ఉంది ఆ ప్లాన్. ఈడితోనే కూర్చొని చేసుకొని మేము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం, బిజినెస్ లోనే వెళ్దాం అనుకుంటాం. ఎందుకంటే బయట టఫ్ ఉందండి, అలాగే ఏంటిది జాబులు లేవు. మీకు తెలిసిందే, అంటే 1000 మంది బయటకు వస్తే దాంట్లో 100 మందికి జాబులు వస్తున్నాయి. ఆ 100 మందిలో కాంపిటీషన్ గా ఎవడిపోతాడు చెప్పు. నీకు చిన్నప్పుడు నువ్వు బాగా నచ్చిన స్ట్రీట్ ఫుడ్ భరత్నగర్ లో? బాగా నచ్చిందంటే మా డాడీ చికెన్ పకోడీ తెచ్చిచ్చాడు ఒక ఏరియా నుంచి. అది మన ఇక్కడ కళ్ళు కాంపౌండ్ ఉంది కదా, పక్కన అదే ఒక షాప్ ఉంటుంది, పకోడీ షాప్ ఉండేదంట. మా డాడీ చెప్పాడు, నాకు ఐడియా లేదు, ఎప్పుడు లేదు అక్కడికి. కానీ మా డాడీ తెచ్చేటోడు అక్కడ నుంచి చికెన్ పకోడీ తెచ్చి ఇచ్చేవాడు. మస్తు ఉంటుండే, అది మస్తు ఇష్టం. నేను పర్సనల్ గా వెళ్ళి తిన్నా, అంటే మా డాడీ తెచ్చేదాన్ని కాకుండా నేను వెళ్ళిందంటే చాలా ఇష్టమైందంటే ఫాస్ట్ ఫుడ్. చాలా వరకు ఫాస్ట్ ఫుడ్, అది కూడా ఆదిత్య బేకరీ. అప్పట్లో ఆదిత్య బేకరీ అంటే క్రేజీ. ఇప్పుడు పోయింది అనుకో, ఇప్పుడు అంతా డల్. అంటే ఇప్పుడు ఆ నోటికి కొట్టట్టు ఆ టేస్ట్. అప్పట్లో క్రేజీ ఫాస్ట్ ఫుడ్ లో నూడిల్స్ కానీ ఏదైనా కానీ అప్పుడు తింటుండే గట్టిగా. అండ్ పక్కనే స్వీట్ షాప్ ఉంటుండే, సమోసాలు. అయ్యా ఒక రేంజ్ లే. క్రికెట్ ఆడొచ్చేసి డైరెక్ట్ సమోసాలు తినేటండి, బాగుంటుండే. ఇప్పుడు చెప్పాలంటే ఆదిత్య బేకరీ అని మన
మా భరత్నగర్లో ఫేమస్ బేకరీ అండి. భరత్నగర్లో ఎవరికి కేక్ కావాలన్న బర్త్డేకి, పఫ్ లెమన్ తినాలనుకున్నా, మంచూరియా నూడిల్స్ ఈ తినాలనుకున్నా ఒకప్పుడు బెస్ట్ స్పాట్ ఆదిత్య బేకరీ. ఇప్పుడు కూడా ఉంది, కానీ కొంచెం ఈ మంచూరియా ఈ కొంచెం పడిపోయినాయి, దాంట్లో అంత బాగా టేస్ట్ పడిపోయింది, వేరే దగ్గర తీసుకుంటున్నాం. కానీ కేకులకైతే ఆదిత్య బేకరీ బాగుంటుంది. మాకు ఎప్పటి నుంచో ఇప్పటికీ కేక్స్ అక్కడే, ఏ టైం కైనా పో, 11 కైనా పో, 12 కైనా పో, మంచిగా ఉంటాయి. ఇప్పుడు నాకు చిన్నప్పుడు నచ్చిన ఫుడ్ ఇప్పుడు మిస్ అవుతుంది ఏంటంటే, వాటర్ ట్యాంక్ ముందు ఒక చిన్న టిఫిన్ షాప్ ఉంటుండే. ఒక అంకుల్ పెట్టేటోళ్ళు 10 రూపాయలకి చిన్న చిన్న 10 రూపాయలు పునుగులు 10 పునుగులు ఇస్తుండే. ఒకప్పుడు ఫ్రీక్ అది, 10 పునుగులు 10 రూపాయలతో చిన్నప్పుడు స్కూల్ అవ్వంగానే వెళ్ళిపోయి తినేసేటోళ్ళం. అది నాకు చాలా ఇష్టం. ఇంకోటి, చిన్నప్పుడు మనకి ఎలా ఉంటుండే అంటే, జోబులో రూపాయి అన్నా ఆ రూపాయికి ఏమొస్తుంది, ఏది బెస్ట్ అని చెప్పి 3 షాపులు ఉంటాయి మా స్కూల్ బయట. స్ప్రింగ్ స్కూల్ ఉన్నది, స్ప్రింగ్ స్కూల్ బయట 3 షాపులు ఉంటాయి. ఆంటీ అంకుల్ షాపు, భలే భలే షాప్, ఇంకోటి నార్మల్ ఒక షాప్. అయితే 3 షాపుల్లో తిరిగి రూపాయికి ఎక్కడ ఎక్కువ చాక్లెట్లు వస్తాయి ఏంటి అని కొనుక్కొని చిన్నప్పుడు తినుకుంటే వెళ్ళిన రోజులు కూడా. అది ఇప్పటికి ఒక మంచి మెమరీ. నువ్వంటే స్ప్రింగ్ స్కూల్ అని బాగా చెప్పుకుంటావు, నేను స్కూల్ అని చెప్పుకోలేనయ్యా. నేను 3 స్కూళ్ళు చేంజ్ అయ్యా. కెనడీ స్కూల్ ఉంది, అది అందరికి తెలిసిందే. భరతనగర్ లో చాలా మంది పిల్లలు కెనడీకే వెళ్ళేటోళ్ళు అప్పట్లో. చాలా మంది ఉన్నారులే, చిన్నప్పుడు చాలా మంది క్రష్లు కూడా ఉన్నారు ఆ స్కూల్లో, వాళ్ళు కూడా వెళ్ళారు. అయిపోయింది. దాని తర్వాత దరిద్రం కొద్దీ భాష్యంలో చేరా, దరిద్రం అయిపోయింది జీవితం. దాని తర్వాత మా అయ్య నా బిహేవియర్ చూసి హాస్టల్ వేసి పడేసాడు ఊరవతల. 5 ఏళ్ళు అక్కడే చచ్చిపోయా ఇంతవరకు. ఏంలే, అంతా అయిపోయింది అక్కడే. మా ప్లస్ అది బాయ్స్ హాస్టల్, ఏ పురుగు రాదు, ఏం చేస్తాం అంతే. వీళ్ళదన్నా బాగుంది, కోవిడ్ స్ప్రింగ్స్ అయినా ఏంది. కాలేజ్ కూడా ఏంటర్ అనేది ఇక్కడే, అందరు ఉన్నారు వీళ్ళ దాంట్లో కోవిడ్. బాబీ, ఇప్పుడు అంటే మనం కొంచెం రూమ్ లో ఉంటున్నాం. ఈ రూమ్ కాకుండా ముందు మనకు హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఉండేది. ఆ హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఏంటి, అక్కడ ఏమేమి చేసాం ఒకసారి మర్చిపోతాను రా అది. నా ఇల్లే కదరా అది. ఏంటది, మా ఇల్లు ఏంటంటే 3 పోర్షన్స్ కింద, 3 పోర్షన్స్ పైన. ఈ లాస్ట్ కింద పోర్షన్ లో లాస్ట్ పోర్షన్ లో వచ్చేసేసి ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళు. సో మా నాన్నమ్మకి హెల్త్ బాగాలేక మా అత్త వాళ్ళ ఇంటికి పంపించేసాం. సో అప్పుడు ఒక 20-25 డేస్ దాకా అక్కడే ఉంది మా నాన్నమ్మ. సో ఏం చేసాం, రూమ్ ఖాళీ, నాకే ఇచ్చేసారు కీస్. ఇక నైట్ విజృంభించేటోళ్ళం. ఏమని, వచ్చే వాళ్ళం, కూర్చోమన్న వాళ్ళం, టీవీ పెట్టుకునే వాళ్ళం, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, వైఫై ఉంటది, దాంతో గేమ్స్, ఫ్రీ ఫైర్ ఫుల్ గా ఆడి 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 నాకు పాయింట్ చెడ్డ చిరాకు వచ్చేసేసి, చెడ్డ చిరాకు. నేనమ్మ ఊరికే కళ్ళు మడుగుతున్నాయి, చేతులు పిచ్చిలేస్తుందిరా అని చెప్పేసి అంటే, మరి ఏం చేద్దాంరా అంటే, కౌశిక్ గాడు అన్న పేక ఆడదామా అన్న. నాకు రాదురా పేక, వీడికి రాదు, నాకు రాదు, రామ్ గాడికి కూడా రాదు, మా ముగ్గురికి రాదు. అసలు అప్పటివరకు మేము టచ్ కూడా లేదు. పేక ఆట ఏంట్రా బాబు అంటే, కార్డ్స్ తెలుసు ఆడతారని, కానీ ఆ కార్డ్స్ ఎలా ఆడతారో తెలియదు. సో ఎలా ఆడతారంటే, అన్న ఏం లేదన్నా జస్ట్ ఈ నోకులు ఉంటాయి, ఇవి ఉంటాయి, అవి ఉంటాయి అని మాకు నేర్పించాడు. అది వేరే విషయం, కానీ నేర్చుకున్నాం. సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఆడడం. ఇంట్రెస్టింగ్ ఉంది. దెబ్బకి బుక్ మెయింటైన్ చేసి దాంట్లో ఎన్ని రౌండ్స్ ఆడాం, ఎన్ని చేసాం అని ఒక దగ్గర రోజుకో 10-15 గేమ్లు పట్టపట్ట ఆడేటం. అది చెప్పాలంటే ఫోన్ పక్కన పెడేసి జస్ట్ ఓ థమ్స్అప్ తెచ్చుకుంటాం, మంచిగా పోసుకుంటాం, అలా ఆడుకునేటోళ్ళం. థమ్స్అప్ తో పాటు బయట నుంచి బిర్యానీ, అది కంపల్సరీ. ఫుడ్, బెడ్, అలా ఆడుకుంటూ టైంలో ఎలా గడిచిపోయో తెలిసేవి కదా. ఒకప్పుడు అప్పుడు ఫ్రీ ఫైర్ అంటూ గేమ్ లో ఆడేటోళ్ళం. తర్వాత అసలు ఫోన్ పక్కన పడేసి మంచిగా అలా ఒక టైం పాస్ దొరికింది మాకు. ఇప్పుడు మేము ఫ్రీ ఫైర్ ఆడట్లా అసలు. నాకు తెలిసి నాకు అంటే రిలాక్సింగ్ అంటే ఫ్రీ ఫైర్, అది మానేసాం అసలు ఎవరు ఆడట్లా. ఒకప్పుడు రిలాక్సింగ్ ఫ్రీ ఫైర్, ఇప్పుడు అంటే కూర్చొని మాట్లాడుకోవడం, ఇదే టైం అయిపోతుంది. ఇక్కడే పెరిగింది.
కానీ వీడు మాత్రం హాస్టల్, 10th దాకా హాస్టల్. 10th ఏంట్రా, ఇంటర్ రా? అదే ఇంటర్ కూడా హాస్టల్, మళ్ళీ బీటెక్ లో 2 years హాస్టల్లోనే ఉన్నాడు. తర్వాత మళ్ళీ వల్ల కావట్లేదు అని చెప్పి భరత్నార్ ఇక్కడే ఉన్నాడు ఇంకా 2 years. అప్పుడు మేము లాక్డౌన్ లో కలిసాం. ఇంకా మేము కలిసిన ఇన్సిడెంట్ కూడా దొరుకుతుంది కదా సార్. వీడు వాకింగ్ చేయడానికి పార్క్ రాకపోతుండే, రామ్ గాండి పట్టుకొని కూర్చోడానికి వస్తుండే అంతే. అలా టైం పాస్ చేద్దామని. నేను చాలా లావు ఉండేటోడిని. అప్పుడు పిక్ పెడతాను మధ్యలో చూడండి. చాలా లావు ఉండేటోడిని, అసలుకి బాడీ ఓవర్ వెయిటెడ్ అయిపోయి ఇంకా మెడిసిన్స్ తీసుకోవాలి అన్న స్టేజ్కి వచ్చేసా. అయితే ఇదంతా కాదు, మనమే ఒళ్ళొంచి కొంచెం కష్టపడి సన్నగా పోదాం అని చెప్పేసి పార్క్ చుట్టూలు తిరిగి, జిమ్ చుట్టూలు తిరిగి, రామ్ గారు నేను తీసుకొని గట్టిగా అయ్యాం. దాని తర్వాత ఆటోమేటిక్ గా బాడీ చేంజ్ అయింది, మేమిద్దరం క్లోజ్ అయ్యాం. ఈయనేమో పొట్ట పెంచేసాడు, నేనేమో పొట్ట తగ్గించాను. ఇవి మళ్ళీ పొట్ట పెరిగింది, అయినా పొట్ట పెంచుతూనే ఉన్నాను, మళ్ళీ నేను పొట్ట తగ్గిస్తాను, అయినా పొట్ట పెరిగే ఉంటుంది. సరే, నెక్స్ట్ ఇయర్ రిజల్యూషన్ గా జిమ్ కి వెళ్దాం, అది చూద్దాం. ఇప్పుడు అసలు వీడిని నేను ఎలా కలిసానంటే, నేను రామ్ చరణ్ పార్క్ లో పొద్దున మార్నింగ్ ఆడు నన్ను లేపు తీసుకొస్తుండే. నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆడు రారా అని తీసుకెళ్ళేటోడు కాబట్టి ఏదో వాకింగ్ అయ్యి చేస్తాడు. పైగా అప్పుడు ఒకసారి వీడు రామ్ చరణ్ వీడు చిన్నప్పుడు ఇక్కడ 5th class లోనో ఇప్పుడు ట్యూషన్ లో చదివారు. ట్యూషన్ లో కలిస్తే వీళ్ళు అప్పుడు ఫ్రెండ్స్. తర్వాత కరోనా టైంలోనే వీళ్ళిద్దరు మళ్ళీ కలిసారు. కలిస్తే అప్పుడు నన్ను కూడా కల్పించాడు. అప్పుడు నేను అన్న అనుకుంటే తిరుగుతున్నాను, ఎందుకంటే అప్పుడు చూడడానికి ఇలా ఉంటుండే, మళ్ళీ ఎలా బాడీ బిల్డర్ లా ఉంటుండే. అన్న అనుకుంటే తిరిగేటోండి. తర్వాత ఒక నెల అన్న అన్నాను. తర్వాత మళ్ళీ మా కలిసి అలా అన్న నుంచి ఒరే అన్న ఒకసారి నేనే అన్న ఏంట్రా బాబు, నీకన్నా చాలా పెద్దోడేం కాదు, మహా అయితే ఒక సంవత్సరం కూడా కాదు, అటు ఇటుగా ఒక 11 months తేడా ఉంటుంది నాకు నీకు. అన్న ఏంట్రా, నార్మల్ గా పిలువు, నన్ను బాబీ అని పిలువు, లేదంటే యశ్వంత్ అని పిలువు, లేదంటే ఒరే అని పిలువు అన్న. అయిపోయాక అప్పటి నుంచి ఒరే గిరే అనుకోవడం స్టార్ట్ అయిపోయింది. అయితే వీడు నేను రామ్ చరణ్, వీడు బండిగా ఉన్నాడు. ఆ బండి మీద రోజు సాయంత్రం ఈడేమో కాలేజ్ నుంచి వచ్చేటోడు, నాది మధ్యాహ్నం అయిపోతుంది కాలేజ్ నుంచి నేను వచ్చేటోడు. రామ్ చరణ్ ఏమో అప్పటికి హాలిడేస్ ఉంటే హాలిడేస్, మాది కాలేజ్ ఉంటుండే, ఆడిది కాలేజ్ లేకపోతుండే. అంటే కరోనా టైం కాబట్టి వాడికి ఏంటంటే చెన్నై కాలేజ్ అండి. సో ఆడిది ఏంటంటే కాలేజ్ అంతా ఇంట్లోనే అయ్యింది, ఎగ్జామ్స్ ఏం రాయలే అన్న ఎగ్జామ్స్ అన్ని ఇంట్లోనే అయినాయి. నేను చాలా జెలస్ ఫీల్ అవుతుండే, చిదిన అమ్మ జీవితం, నా ఎగ్జామ్స్ ఏంట్రా ఆఫ్లైన్ లో పెట్టి, ఎగ్జామ్స్ ఏంట్రా సెమిస్టర్ నాట్ మిడ్, సెమిస్టర్ ఎగ్జామ్ లో అన్న ఆన్లైన్ లో అయినాయి. నాకు లేచిపోయింది. ఈడికి అంతే నాకు తెలిసి కొంచెం అన్నావు అరే ఈడిది ఏంట్రా ఈడిది బాగుందిరా అన్నావు కదా, అన్నావు మరి ఏంటిది. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇన్విజిలేటర్ ముందు అలా చదివి దరిద్రం ఏంటంటే నేను మాక్సిమం ఎగ్జామ్స్ అన్ని ఫస్ట్ బెంచ్ లో కూర్చొని రాస్తా. దరిద్రం అంటే అది నాది చిన్నప్పటి నుంచి మనీ మహా అంటే మధ్యలో పడుతుంది, 15-20 అలా. ఎప్పుడైనా ఫస్ట్ రోల్ నెంబర్ లాస్ట్ రోల్ నెంబర్ పడొద్దండి, ఎందుకంటే ఫస్ట్ రోల్ నెంబర్ అయితే ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలి, లాస్ట్ నెంబర్ కూడా ఫస్ట్ రోల్ కూర్చోబెడతారు. ఎందుకంటే కరెక్ట్ గా నాది 10, నా రోల్ నెంబర్ 10 అనుకుంటే 9 లాస్ట్ బెంచ్ లో పడి నన్ను ఫస్ట్ చేస్తారు. చిదినమ్మ అనుకుంటా 10 బెంచ్లు ఏమైతే 9 బెంచ్లు ఉంటాయి. సర్లే, ఎందుకంటే వీడేమో ఇంట్లో ఉంటాడు, నేనేమో వర్క్ వెళ్ళి వస్తాను. పైగా వీడికి జాబ్ లేదండి సర్లే అలాగే అంటారు. ట్యూషన్ ఆడికంటే ట్యూషన్ ఉంది, ట్యూషన్ ఇంట్లోనే ఆన్లైన్ ట్యూషన్ వాడు ట్యూషన్ కి వెళ్తూ ఉంటాడు. పైగా రామ్ గాడు ఇప్పుడు ఆఫీసు, కాబట్టి మేము ముగ్గురం నైట్ అలా కలిసి మంచిగా మాట్లాడుకుంటూ ఏం జరిగింది, ఏం చేద్దాం లైఫ్, అలా మంచిగా మాట్లాడి టైం పాస్ చేస్తాం. ఎపిసోడ్ గా మీకు నచ్చినట్టయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి షేర్ చేస్తే మాకు కొంచెం రీచ్ వస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ టు బిఎన్ డైరీస్.